ఓయ్ సూరి, ఎక్కడున్నావురా పాయింట్లు లేని పాపాత్ముడా? ఇటు చూడు, నా డీసీ గెలిచింది. లక్నోని 141కే కట్టడి చేసి 17 బాల్స్ మిగిలుండగానే ఫినిష్ చేసేశాం. సమీర్ రిజ్వీ 70 రన్స్తో చితక్కొట్టేశాడు. ఇప్పుడు చెప్పు, ఈ ఊరి ఐపీఎల్ దేవుడెవరు? ఆపురా నీ గోలా. లక్నో ఓడిపోతే నాకేంటి, అది నా మెయిన్ టీం కాదు కదా. అదే కదా కామిలి, నువ్వు ఏ టీంని పట్టుకుంటే ఆ టీం మునిగిపోతోంది. పాయింట్స్ టేబుల్ చూడు, నాకు 10 పాయింట్లు, నీకింకా 0నే. ఈ లెక్కన నువ్వు క్వాలిఫై అవ్వాలంటే ఈ జన్మ సరిపోదురా. డీల్ ప్రకారం ఇప్పుడు నువ్వు ఊరంతా తిరిగి రాము ఈ ఊరి ఐపీఎల్ దేవుడు అని అరవాలి. పద, స్టార్ట్ చేయి. ఓరే రాము, మరీ అంత ఆశపడకు. అసలైన యుద్ధం రేపుంది. నా ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కి మ్యాచ్. రేపు మా అభిషేక్ శర్మ హెడ్ గార్డు దిగితే మీ కేకేఆర్ బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో తెలియక ఏడుస్తారు చూడు. అబ్బో, మళ్ళీ మొదలెట్టావా? కేకేఆర్ అంటే నీ గుజరాత్ లక్నో అనుకున్నావా? అక్కడ నారాయణ్ రహానే ఉన్నారు. వాళ్ళు బ్యాట్ ఊపితే బాల్ చంద్రమండలానికి వెళ్తుంది. రేపు నీ ఎస్ఆర్హెచ్ కి చుక్కలే. చూద్దాంరా. రేపు మా ఎస్ఆర్హెచ్ గెలవకపోతే నేను నా యూట్యూబ్ ఛానల్ పేరు మార్చేస్తా. నీ కేకేఆర్ గెలిస్తే నేను వారం రోజులు నీ పొలం పనులు చేస్తా. కానీ మా ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం నువ్వు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగాలి. డీలా? ఓకేరా, డీల్. రేపు గ్రౌండ్లో నీ ఎస్ఆర్హెచ్ పరువు గంగలో తలవడం ఖాయం. ఫ్రెండ్స్, వీడు 0 పాయింట్ల దగ్గరే ఆగిపోతాడా, లేక రేపు ఎస్ఆర్హెచ్ గెలిచి బోని కొడుతుందా? మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే #ఆరెంజ్ ఆర్మీ అని, కేకేఆర్ ఫ్యాన్స్ అయితే #ArmyKKR అని కామెంట్ సెక్షన్ ని నింపేయండి. గుర్తుంచుకోరా రాము, రేపు రామపురం సెంటర్లో జెండా ఎగిరేది మాదే. రైజర్ పవర్ ఏంటో రేపు చూపిస్తా. మా వాళ్ళు రేపు 250+ కొడతారు, చూసుకో. ఏంటి 250+? మిమ్మల్ని 200 లోపే ఆల్అవుట్ చేస్తాం చూడు. రామపురంలో మంటలు రేగుతున్నాయి. సూరి ఖాతా తెరుస్తాడా? రాము మళ్లీ గెలుస్తాడా? తెలియాలంటే మా జషు కామెడీ ప్యారడీస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.